వరుసగా లెజెండ్, సరైనోడు లాంటి బ్లాక్ బాస్టర్లతో టాప్ డైరెక్టర్ లిస్టులోకి ఎక్కేశాడు బోయపాటి శ్రీను. అయితే ఆల్ హ్యాపీస్ అనుకుంటున్న టైంలో బోయపాటిపై ఇద్దరు ప్రముఖులు తీవ్ర ఆరోపణలు చేశారు. అందులో ఒకరు కొరటాల శివ అయితే మరొకరు పోసాని కృష్ణమురళి. కొరటాల బోయపాటికి మిత్రుడైతే పోసాని అతనికి గురువు లాంటివాడు. వాళ్ళిద్దరు చేసిన వ్యాఖ్యలతో బోయపాటి ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిందని చెప్పాలి. అయితే ఈ ఆరోపణలపై బోయపాటి ఇప్పటిదాకా ఏం స్పందించలేదు. మీడియా వాళ్ళకు కూడా ఈ ఆరోపణలపై అడిగే అవకాశం ఇవ్వలేదు బోయపాటి. అయితే త్వరలోనే ప్రొద్దుటూరులో లెజెండ్ 1000 రోజుల వేడుకకు హాజరు కాబోతున్నాడు బోయపాటి. ఆ వేడుక సందర్భంగా పోసాని కొరటాల ఆరోపణల మీద స్పందిస్తూ వాళ్లపై రివర్స్ అటాక్ చేయాలని బోయపాటి భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మీడియాకు లీక్స్ కూడా వచ్చేశాయి. అయితే బోయపాటి ఇలా కౌంటర్ ఇవ్వడం కరెక్టేనా అన్న చర్చ నడుస్తుంది ఇప్పుడు. పోసాని, కొరటాల ఇద్దరు కూడా ఇండస్ట్రీలో క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులు. అందులోనూ పోసాని గురించి అయితే చెప్పనవసరం లేదు. ఆయన ఏదున్నా మొహం మీదే మాట్లాడేస్తారు. నిజాయితీపరుడు, అబద్ధం ఆడు అన్న అభిప్రాయం అందరిలో ఉంది. అలాంటి వ్యక్తిపై రివర్స్ అటాక్ చేశాడంటే బోయపాటికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. పోసాని ఆవేశం గురించి కొత్తగా చెప్పాల్సిన పని కూడా లేదు. మొన్న టీవీలో చర్చా కార్యక్రమం సందర్భంగా VH లాంటి పెద్ద రాజకీయ నేతనే వదలలేదు. అలాంటిది బోయపాటి ఏమైనా తేడా మాట్లాడితే అంతే సంగతులు. ఆ తర్వాత పోసాని అటాక్ మామూలుగా ఉండదని చెప్పాలి. కాబట్టి పోసాని గురించి మాట్లాడే విషయంలో బోయపాటి కాస్త ఆలోచించుకుంటే బెటర్ అని ఆయన సన్నిహితులు చాలా మంది చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.